స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో జాతీయ స్థాయిలోనే ఆర్మూరు మున్సిపాలిటీని ముందంజలో ఉంచాలని ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి రఘు పట్టణ ప్రజలను కోరారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనెలహరి రఘు మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పై ఆన్లైన్ లో QR కోడ్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పోర్టల్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావచ్చని తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆర్మూరు మున్సిపాలిటీలో తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించామని, ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టామని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 4 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నామన్నారు. తాను కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ లో సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇచ్చామని తెలిపారు. మున్సిపాలిటీ సేవలను గుర్తించి ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో భాగంగా మంచి సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇచ్చి జాతీయ స్థాయిలోనే ఆర్మూరు మున్సిపాలిటీని ముందంజలో నిలపాలని పట్టణ ప్రజలను కోరుతున్నామన్నారు. ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. స్వచ్ఛ సర్వేక్షణ్ పై ఆన్లైన్ QR కోడ్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పోర్టల్లో సిటిజన్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావచ్చని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆర్మూరు మున్సిపాలిటీలో తడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించామని, ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టామని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 4 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దామని, ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు త్వరలో ఏర్పాటు చేస్తామని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతున్నాము. ఇలా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నాము. నేను కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. కావున మున్సిపాలిటీ సేవలను గుర్తించి ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో భాగంగా మంచి సిటిజన్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చి జాతీయ స్థాయిలోనే ఆర్మూరు మున్సిపాలిటీని ముందంజలో నిలపాలని పట్టణ ప్రజలను కోరుతున్నాను. ధన్యవాదాలు.